నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఇరాన్ దేశం రక్తసిక్తంగా మారింది. జంట బాంబు పేలుళ్లలో 103 మందికి పైగా మరణించగా 200 మంది గాయపడ్డారు. ఇరాన్ ఆగ్నేయ నగరమైన కెర్మాన్లో జరిగిన ఓ వేడుకలో 2 పేలుడు ఘటనలు సంభవించాయని ఆ దేశ ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది. జనరల్ కాసిం సులేమానీ స్మారకార్థం జరుగుతున్న వేడుక సందర్భంగా అతన్ని స్మరించుకుంటున్న జన సమూహంపై 2 బాంబులతో దాడి చేశారు. ఈ పేలుడు ఘటనలు కెర్మాన్ నగరంలోని సాహెబ్ అల్ జమాన్ మసీదు సమీపంలో జరిగాయి. ఘటనా స్థలం కెర్మాన్ ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు 850 కిలోమీటర్ల మేర దూరంలో ఉంది. ఈ పేలుళ్లు ఉగ్రవాద దాడి అని కెర్మాన్ డిప్యూటీ గవర్నర్ చెప్పారు. ఈ బాంబు దాడుల్లో కనీసం 200 మంది గాయపడ్డారని ఇరాన్ రాష్ట్ర మీడియా తెలిపింది. బాంబులను మోసుకు వెళ్లే 2 బ్యాగులు పేలాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. రిమోట్ కంట్రోల్ ద్వారా బాంబులు పేల్చారని అంటున్నారు. 10 నిమిషాల వ్యవధిలో బాంబులు పేలాయని కెర్మాన్ మేయర్ సయీద్ తబ్రీజీ తెలిపారు. పేలుళ్ల అనంతరం భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో జనాలు పారిపోవడానికి యత్నించారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.